ప్రధానమంత్రి ఆవాస్ యోజన రాష్ట్ర ప్రభుత్వానికి 1,00,000 ఇళ్ళు, 1,00,000 ఇళ్ళు, 2 లక్షల ఇళ్ళు ఇట్లా ఇస్తూ ఉంటారు. అది ప్రభుత్వం ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇవాళ కడుతున్న డబుల్ బెడ్రూమ్లలో గతంలో కూడా మీకు తెలవాలి, 2,50,000 ఇళ్ళు మోడీ సర్కార్ ఆనాడు తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వానికి శాంక్షన్ చేస్తే దమ్ము లేదు, ఇలా కెపాసిటీ లేదు, వాళ్ళకు ప్రజల మీద దయ లేదు కాబట్టి కట్టలేదు. పూర్తిగా 2,50,000 ఇళ్ళు ఇస్తే కట్టినవి 1,75,000 ఇళ్ళు. మీకు తెలుసు, 10 ఏళ్ళు గడిచినా కూడా పంచలే, చాలా మటుకు పంచలే. అందుకనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇన్ని ఇళ్ళు అని చెప్పి డబ్బులు ఇస్తుంది, కట్టించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఖమ్మంలో కూడా కట్టిన ఇల్లు ఇప్పటిదాకా పంచలే. మీకు తెలుసు, అంటే దమ్ము లేదు, నిజాయితీ లేదు, పేదల పట్ల మమకారం లేదు, పేదలకి ఇవ్వడానికి చేతులు కూడా రావట్లేదానికి ప్రత్యక్ష తార్కాణం కదా ఇది. పేదల పక్షాన నిలబడి ఈ యొక్క కార్యక్రమాన్ని కవర్ చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు.